రాజు వాళ్ళ ఇంటికి కోర్టు నుండి నోటీసులు వస్తూ ఉంటాయి. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే ఆ కోర్టు నోటీస్ తీసుకొని చదువుతూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సుభాష్ వచ్చి ఏం జరిగిందిరా, ఎందుకు అలా చదువుతూ అలా ఆగిపోయావు, ఏంటో మాకు కూడా చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే మమ్మీ మీకు విడాకులు ఇవ్వడానికి కోర్టు నుండి నోటీసులు పంపించింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా కోపంగా నోర్ము ఇదంతా చేయించింది నువ్వే, మీ ఇంట్లో ఉంచుకొని మా మమ్మీకి ఏవేవో నోరు పోస్తూ ఇలా ఇవన్నీ చేయించింది ఎవరు, నువ్వే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఏంటి మమ్మీ ఇలా చేసింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సుభాష్ వచ్చి మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు, నా భార్య నాకు కావాలి, నా భార్య నా ఇంటికి రావాలి, నా ఇంట్లోనే ఉండాలి, నాతోనే ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే అలాగే డాడీ, నేను మీకు చెప్పిన విధంగా నేను చూసుకుంటాను, ఎలాగైనా సరే మమ్మీని మళ్ళీ మన ఇంటికి వచ్చి మనతోనే ఉండే విధంగా నేను చేస్తాను, అది రేపటిలోపుగా మన ఇంటికి వచ్చే విధంగా నేను చూసుకుంటాను డాడీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుభాష్ అయితే సరే చూద్దామని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.